మీ బెడ్రూమ్లో ఇంకా చెక్క కబోర్డ్ వాడుతున్నారా? అయితే ఒకసారి ఈ మాస్టర్ బెడ్రూమ్ సిమెంట్ కబోర్డ్ చూడండి. తక్కువ మెయింటెనెన్స్, ఎక్కువ స్టోరేజ్, సంవత్సరాల పాటు బలమైన నిర్మాణం. ఇది సాధారణ కబోర్డ్ కాదు, మీ బెడ్రూమ్ అందాన్ని, ఉపయోగాన్ని రెండింటిని పెంచే స్మార్ట్ డిజైన్. ఈ అద్భుతమైన మాస్టర్ బెడ్రూమ్ సిమెంట్ కబోర్డ్ పూర్తి నిర్మాణం ఇప్పుడు చూద్దాం రండి. ప్రస్తుతం మీరు చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్ కోసం నిర్మిస్తున్న బలమైన సిమెంట్ కబోర్డ్. ఈ డిజైన్లో ఎక్కువ స్టోరేజ్ ఉండేలా ప్రతి షెల్ఫ్ను జాగ్రత్తగా సెట్ చేసాము. బట్టలు, దుప్పట్లు మరియు రోజువారీ వస్తువులను సులభంగా సర్దుకునేలా ప్రత్యేకంగా రూపొందించాము. చెక్క కబోర్డ్తో పోలిస్తే ఇది మరింత బలంగా, దీర్ఘకాలం మనకంగా ఉంటుంది. ఈ డిజైన్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఇలాంటి ఇంటీరియర్ సిమెంట్ కబోర్డ్ కోసం మన వినోద హోమ్ క్రియేషన్ను ఫాలో చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. తప్పకుండా లైక్ చేస్తే మీలాంటి సబ్స్క్రైబర్స్ వారి కొందరికి వీడియో అనేది వెళ్తుంది. సో అప్పుడు ఈ వీడియోకి మంచి ఆదరణ వస్తుంది కనుక తప్పకుండా మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం సలాకులన్నీ నీట్గా కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. కట్ చేసుకొని తర్వాత సాఫ్ చేసుకోవాలి, నీట్గా చక్కగా చేసుకోవాలి. లేదంటే మనకి సెల్ఫ్ అనేది వంక టింకర్ వస్తుందో నీట్గా రాదు. అందుకని చెప్పేసి మనకి ఏ కొలతలు అయితే ఇచ్చారో ఆ కొలతల ప్రకారం సెల్ఫ్ మార్కింగ్ వేసుకొని ఆ మార్కింగ్ ప్రకారం సెల్ఫ్ సలాకులన్నీ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కట్ చేసుకున్న తర్వాత మొత్తం సెట్ చేసుకోవాలి. మనకి ఎక్కడెక్కడ అయితే బాక్సెస్ ఉన్నాయో ఆ బాక్సుల ప్రకారం దానికి తగ్గట్టుగా సలాకులని కట్ చేసుకొని మనం దాన్ని హోల్స్లో అమర్చుకోవాలి. సో అలా అమర్చుకున్న తర్వాత మనం మెత్తాలి. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మెత్తిన తర్వాత కోణాలు, తర్వాత ఫినిషింగ్ ఫ్రెండ్స్. ఇలా మనం ప్రతి కూడా చేస్తున్నాం ప్రతి వరకు కూడా. కానీ కొంచెం ఇక్కడ చాలా రిస్క్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఈ సలాకులు నీరు పిల్లని కట్టుకున్నాక ఈ అడ్డమిల్లి సలాకులు దోర్చాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అటు సైడ్ ఇటు సైడ్ గోడ ఉంటుంది కాబట్టి కొద్దిగా అటు దోర్చాలని ఇటు దోర్చాలని కొద్దిగా రిస్క్ అయింది. మనం సలాకులు కూడా చక్కగా చేసుకున్న తర్వాత కూడా కొంచెం బెండ్ అవుతాయి అప్పుడు మనం ఏంటంటే కరెక్ట్గా వాటిని నీట్గా చక్కగా వస్తున్నాయా లేదా తర్వాత అబ్జర్వేషన్ చేసుకోవాలి. సో ఇలా అబ్జర్వేషన్ తర్వాత మనం కంప్లీట్ అయిపోద్ది కట్టేది. సో ఇప్పుడు కట్టేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ మెత్తడం ఉంటుంది. సో మెత్తేటప్పుడు మనం ఏ విధంగా మెత్తామో అని చెప్పేసి డిస్కస్ చేస్తాం. అక్కడ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మెత్తడం అయితే స్టార్ట్ చేసాము ఇప్పుడే. సో ఇక్కడ మనం అయితే మాలు అంటే మన సిమెంట్ ఇసుక తగిన రేషియోలో దానికి తగ్గట్టుగా మనం 10 సంచులు కాదు, ఒక సంచి సిమెంట్కి ఒక 10 గంపలు మనం ఇసుక పోసుకొని దాన్ని కలుపుకొని నల్లగా దాన్ని మనం సెట్ చేసుకొని తర్వాత మెత్తుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఈ విధంగా మెత్తుకుంటే మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మన కోణాలు పెట్టుకొని కోణాల తర్వాత ఫినిషింగ్ ఉంటుంది. సో ఈ విధంగా మెత్తాము. ఇలా మెత్తుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ చేసుకోవడానికి సింపుల్గా ఉంటుంది. కరెక్ట్గా మెత్తుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కొంతమంది తెలియని వాళ్ళు ఎలా అంటే అలా మెత్తుకుంటారు. అప్పుడు ఏంటంటే మనకి ఫినిషింగ్ చేసుకోవడం తర్వాత కరెక్ట్గా రాదు. మనకి ఇంచు మంది కరెక్ట్గా రావు. మళ్ళీ లావు అవుతుంది, మధ్యలో కొద్దిగా సన్నం, కొద్దిగా లావు అట్లా కరెక్ట్గా రాదు ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి మనం మెత్తుకునేటప్పుడే కరెక్ట్గా మెత్తుకోవాలి. మెత్తుకున్నాక మళ్ళీ దాన్ని టాపిక్తో కట్ చేసుకోవాలి. ఎక్కడైనా లావు వచ్చినా, ఉప్పు వచ్చినా అట్లా చేసుకోవాలి ఫ్రెండ్స్. అట్లా చేసుకుంటే మనం కోణం పెట్టేటప్పుడు నీట్గా వస్తుంది. సో ఇప్పుడు నేను మెత్తిన తర్వాత కంప్లీట్గా చూసిన తర్వాత కోణం పెడతాను, మీరు అక్కడ చూడండి ఫ్రెండ్స్. ఓకేనా?
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం మెత్తిన తర్వాత అట్లానే వదిలేయకూడదని. దాన్ని ఏం చేయాలంటే ఆ బల్ల అయితే మనం మెత్తినప్పుడు దాని మీద బరువు పడుతుంది. బరువు పడ్డప్పుడు అది ఏమైందంటే ఆ బల్ల అనేది కింద డౌన్ అయిపోద్ది. అలాంటప్పుడు మనకు చక్కగా నీట్గా రాదు. సో అప్పుడు ఏం చేయాలంటే మనం దానికి సపోర్ట్ పెట్టుకోవాలి, లేదంటే ఒక కర్ర సపోర్ట్ అయినా, లేదంటే పైకి బైండింగ్ వస్తే లాగి టైట్గా కట్టుకోవాలి ఫ్రెండ్స్. అలా కట్టుకుంటేనే మనం నీట్గా కొనాలు పెట్టుకోవడానికి మంచిగా ఆస్కారం ఉంటుంది. చూడండి, మీకు అర్థమైంది. కొనాలు పెట్టాను. ఇప్పుడు ఇలా స్పాంజి కొట్టుకోవాలి. స్పాంజి మనం నీట్గా కొట్టుకుంటే నీట్గా సూపర్గా ఎక్సలెంట్గా వస్తుంది కోనం. స్పాంజి కొట్టే దాంట్లోనే మనకి పంతనం అనేది అక్కడ ఉండదు ఫ్రెండ్స్. స్పాంజి నీట్గా కొనుక్కుంటే కరెక్ట్గా మన కోనం అనేది ఎక్సలెంట్గా వస్తుంది. సో ఆ తర్వాత మన ఫినిషింగ్ సింపుల్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కోనాలు అయిపోయిన తర్వాత మన ఫినిషింగ్ ఉంటుంది. చూడండి, ఫినిషింగ్ ఎలా చేస్తాము. తర్వాత ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఫెన్సింగ్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ మా వాడు చిన్న పిల్లవాడు ఉన్నాడు. మనవాడికి మనీ అంటే హాలిడేస్ వచ్చాయి కనుక అందుకని చెప్పేసి స్కూల్ పోవాలని చెప్పేసాడు. అందుకని వర్క్ వచ్చాడు. ఇక్కడ మనకి అంత కష్టమే ఉండదు. చిన్నగా 2-3 కంపల వాళ్ళు ఉంటుంది. నేను కలిపేస్తుంటే వాడే తీస్తున్నాడు. అది మంచిగానే చేస్తున్నాడు. ఇప్పుడు నేర్చుకుంటున్నాడు. అన్నీ 2 పని ఉండాలి, చదువు ఉండాలని చెప్పేసి నేపథ్యంతో మనోడు పనికి వచ్చాడు. సో ఎవరు కూడా బ్యాడ్ కామెంట్ చేయదు ఫ్రెండ్స్. ఓకే, మాకు కొడుకోవడం అయితే ఇక్కడ మనం ఫినిషింగ్ స్టార్ట్ చేసాము. సో ఫినిషింగ్ అనేది మనం నల్లగా దువ్వరి ఇసుకతో కలుపుకొని మనం సిమెంట్ నల్లగా కలుపుకొని మంచిగా చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఏదైతే కోణాలు పెడతామో ఆ కోణాలకి సైడ్ మనకి గ్యాప్ అయితే ఏదో ఉందో ఆ గ్యాప్లు మొత్తం ఫిల్ చేయాలి సిమెంట్ తోటి. అప్పుడు నీట్గా స్పాంజ్ కొట్టుకుంటే సూపర్ ఎక్సలెంట్గా ప్రీమియం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఈ సిమెంట్ కబడ్డీ ఏంటంటే మేస్త్రి వాళ్ళు పైన బల్ల మాత్రం కొద్దిగా ముంగడికి రావాలి, లోపల మాత్రం కొంచెం కింద లోపలికి ఉండాలి. అప్పుడు చూడడానికి కొద్దిగా బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు కొత్తగా చెప్పారు. సో అందుకని చెప్పేసి పై బల్ల కొంచెం 3 ఇంచులు బయటికి పెట్టాము. అప్పుడు అది ఫిట్టింగ్ వచ్చింది. కింద మొత్తం 15 ఇంచులు ఫిట్టింగ్ బాగుంది కొంచెం లోపలికి. పైన వేళ మాత్రం కొంచెం లావు రావాలి, 2 ఇంచెస్ రావాలి అని చెప్పారు. కింద మాత్రం 1 ఇంచ్ అక్కడ నుంచి చేస్తాం ఫ్రెండ్స్. అదేవిధంగా పైన 2 ఇంచులు, కింద 1 ఇంచ్ లావు కాబట్టి అది చూడడానికి కూడా బాగానే ఉంటుంది. సో అందుకని చెప్పేసి మనం పై బల్ల వచ్చేసి కొంచెం లావు చేసాం. అది ఒకేసారి మాలేసి ఫినిషింగ్ చేసాం. దానికి కోణం పెట్టలేదు. ఎందుకంటే కోణం పెడితే మళ్ళీ దానికి చేయడం కుదరదు, మళ్ళీ పగలగొట్టాలి కొంచెం ఎట్లయినా. అందుకని చెప్పేసి పైన అట్లా చేసాం ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఆ కర్ర ఎందుకు పెట్టామంటే అదే లెవెల్ కర్ర లేదు. ఫస్ట్ స్టార్టింగ్లో మెత్తినప్పుడు కొంచెం దిగి కిందకి చెప్పాను కదా బైండింగ్ వరకు కట్టాలని చెప్పేసి. అయితే బైండింగ్ వరకు కట్టాడు మెత్తేటప్పుడు. అయినా కూడా ఇది అప్పుడు డౌన్ అయిపోయింది, కిందకి కరెక్ట్గా రాలేదు. చాలా ప్రాబ్లం అయింది. తర్వాత దాన్ని ఏం చేసామంటే మళ్ళీ ఫినిషింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా దాన్ని కట్టెతోటి పోటీ పెట్టి పైకి లేపాము. అప్పుడు కరెక్ట్గా కొంచెం వచ్చింది. అయినా కూడా కొంచెం అటు ఇటు అయింది. అది అలా పవన్లో పోతుందని చెప్పేసి వదిలిస్తాము. మీరు మాత్రం ఆ మిస్టేక్ చేయకండి దయచేసి. సో దాన్ని కరెక్ట్గా పైకి లేపి పెట్టాము. అయితే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్, ఎక్సలెంట్గా వచ్చింది. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బై ఫ్రెండ్స్. మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం. అప్పటిదాకా సెలవు, బై.